మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. నెక్స్ట్ మరి డ్రాగన్ కూడా ఉన్నావంట కదా? యాహ్! సార్. డ్రాగన్ ఎన్ని డేస్ చేసావు? డ్రాగన్ అది 3 డేస్ చేశాను సార్. పెద్దిలో పెద్దిలో సేమ్ 3 డేస్. సేమ్ 3 డేస్, అక్కడ 3 డేస్ 3 అయింది. days. ఇంకా ఉంటుందా డ్రాగన్లో? డ్రాగన్‌లో ఉంటది. ఇంకా డబ్బింగ్ కూడా అయిపోయింది. ఐ మీన్ ఇంకా ఉంటుందా? ఇంకా ఉండదు షూటింగ్. ఇంకా days. అయిపోయింది అది. 3 డేస్ 3 డేస్. డబ్బింగ్ ఏమో 3 నెంబర్ నీకు కలిసి వచ్చినట్టు ఉంది. పెద్ద ట్రైలర్ కట్ల ఉన్నావు కదా? అవును. మరి డ్రాగన్ 4 మినిట్స్ అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్. ఆ. 4 మినిట్స్ 35 సెకండ్స్ అనంగానే నేను షాక్. మళ్ళీ మొన్న రీసెంట్‌లీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. నెక్స్ట్ టైమ్ ట్రైలర్ 9 మినిట్స్ 35 సెకండ్స్ ఉంటుంది. అసలు రికార్డ్ బద్దలు చేస్తున్నాం అని చెప్పేసి. ఏమనుకున్నావు మళ్ళీ? అంటే నేను ఈ ట్రైలర్ లో కూడా ట్రైలర్‌లో ఉంటానేమో ఫస్ట్ అని డౌట్ వచ్చిందా? నా షాట్‌కి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే సార్, ఉమ్, ఇది డ్రాగన్‌లో జరిగింది కూడా చాలా, అది కూడా కోఇన్సిడెంటే. ఉమ్, ఉమ్, నార్మల్ ఆడిషన్‌లో సెలెక్ట్ చేసుకున్నారు. ఒక 20 మెంబర్స్‌ని ఫైనలిస్ట్ చేశారు. తీసుకొని వెళ్లారు. ఉమ్, అక్కడ ఒక 800 జూనియర్స్ మధ్యలో స్టార్టింగ్‌లో ఫ్రంట్ లైన్‌లో పెట్టాలి. మన సెలెక్ట్ చేసిన యాక్టర్స్‌ని 20 మెంబర్స్‌ని. ఉమ్, జూనియర్స్‌కి ఎక్స్‌ప్రెషన్స్ రావు కదా! ఉమ్, ఉమ్, సో, అని అలా సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్లారు. సో, అందులో వార్ జరుగుతుంటుంది. వార్‌లో ఒక ఒక అబ్బాయి ఒక అబ్బాయి అటు సైడ్ ఉంటాడు. ఉమ్, సో, ఒక ఫ్యామిలీతో వస్తుంటారు మదర్, ఫాదర్‌తో. వచ్చే క్రమంలో ఆ అబ్బాయి పోలీస్ అయినా అబ్బాయి బాగా చేయట్లేదు. సెలెక్ట్ చేసినా సరే బాగా చేశాడు. మొత్తం ఓకే. సెట్‌లోకి వచ్చేసరికి బాగా చేయట్లేదు. ఉమ్, సో, అలా కాదు, ఇగ్గుకొని వెళ్ళాల్సిందని ప్రశాంత్ నీల్ సార్ వచ్చి ఇగ్గుకొని వెళ్తుంటే ఆ పొజిషన్‌లో నేను నిలబడ్డాను. ఉమ్, నన్ను ఇగ్గుకొని వెళ్ళారు. ఉమ్. నేను ఫ్లోలో వందే మాతరం అన్నాను. ఆ, సో, సార్‌కి వీడు ఎవడురా ఫస్ట్ పక్కకి తీసుకురండి ఈడ్ని. సీన్స్ ఇయ్యండి. చెప్పురా. ఒక 2 సెకండ్స్ ఇస్తున్నాను. ప్రిపేర్ అయ్యి తొందరగా వచ్చి నాకు చెప్పు. ఉమ్, వెళ్ళాను, ప్రిపేర్ అయ్యాను. సరే నేను చేస్తాను సార్ అని. ఉమ్, చేయన్నారు. చేయంగానే ఓకే, నాకు ఇదే వైపు కావాలి. ఉమ్, ఇంకా ప్రాపర్ కావాలి నాకు. ఉమ్, ఒక నీ వాయిస్‌తో ఒక 600, 700 మెంబర్స్ ఇక్కడ ఉన్న జనాలు మొత్తం నీ వాయిస్‌తో ఉమ్, కూల్ అయిపోవాలి. కార్‌లో ఎక్కుతున్న ఎన్టీఆర్ సారు ఉమ్, ఆ వాయిస్‌కి ఇలా ఎనకెళ్ళి తిరిగి చూస్తారు. ఉమ్. సో, అంత వైబ్ ఉండాలి. సో, నీ ప్రతి ఒక్క డీటెయిలింగ్ కావాలి నాకు. ఐబ్రోస్‌తో సహా, నోస్‌తో సహా, లిప్స్‌తో సహా ఆ వైబ్ కనపడాలి నాకు ఉమ్, అనంగానే ఫస్ట్ షాట్ చేశాను. సార్ రే నాకు ఆ వైబ్ ఇంకా సింక్ అవ్వట్లేదురా. నాకు ఆ వైబ్ కావాలి అని షర్ట్ ప్యాంట్ మొత్తం ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత బనీన్ వేశారు, డ్రైయర్ వేశారు. చేతులు మొత్తం కాట్లు పెట్టేసి బ్లడ్ పోసేశారు. మొత్తం బ్లడ్ పోసేసి షాట్ ఇలా చేయాలి అని సార్ వైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నారు ఆ రోజు. నా కోసం వచ్చి ఆ బొగ్గులో మోకాల మీద నిలబడి చేసి చూపించేసరికి నేను డెఫినెట్లీ చేయాలని థర్డ్ టేక్ కొట్టేశా. ఉమ్, అసలు సార్‌కి ఉమ్. సార్ అప్పటికప్పుడు ఆ షాట్ నచ్చి ఇంకా డైలాగ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఎంతసేపు ఉంటుందా డైలాగ్? సింగిల్ డైలాగ్ ఒక 50 సెకండ్స్, 1 మినిట్ ఉండొచ్చు. అంటే Proper. సింగిల్ టేక్ లో చెప్పేసావు. సింగిల్ టేక్‌లో చెప్పేసాను. సింగిల్ అదే టేక్‌లో థర్డ్ టేక్ లో థర్డ్ ఓకే టేక్‌లో అయింది. థర్డ్ ఫస్ట్ టేక్‌లో టేక్ ఏమైంది? ఫస్ట్ టేక్ ఆ వైబ్ రావట్లేదురా. నాకు ఓకే, నోస్ అంతే. కావాలి. అంతా పలకాలి. ఉమ్, స్టార్టింగ్ వైబ్‌నెస్ ఉండాలి కదా! ఉమ్, స్టార్టింగ్ అరే అనే డైలాగ్ నాకు నార్మల్‌గా వద్దురా. రేయ్ అని ఆ వైబ్ కావాలిరా అనేసరికి ఉమ్, సో, నేను ఆ డెప్త్‌లోకి వెళ్ళిపోయి ఆ టెన్షన్ మొత్తం తీసేసుకొని చేశాను. ఉమ్, సార్ ఆ షాట్ నచ్చి దాని తర్వాత వైఫ్ క్యారీవాన్‌లో వస్తుంటే తొందర అని చూపించి పిలిచి ప్రశాంత్ నీల్ గారి వైఫ్ ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఇద్దరు మానిటర్ దగ్గర కూర్చున్నారు. 3 మానిటర్స్. ఒకటి ప్రాపర్ ఐస్‌కి క్లోజ్, ఉమ్, ఫేస్‌కి క్లోజ్. మొత్తం దాదాపుగా ఆ రోజు ఒక 16, 17 కెమెరాస్, ఒక 17 గోప్రోస్, ఒక 18, 19 డ్రోన్స్. ఉమ్, అసలు నేను అసలు ఒక యాక్టర్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అన్ని కెమెరాస్, అన్ని డ్రోన్స్, ఉమ్, అంతమందితో షూట్ చేస్తారని. ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ గోప్రోస్ పెట్టేస్తారు. ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్, ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్. ఉమ్, ఆ షాట్ ఎన్ని నిమిషాలు వస్తారు నేను కూడా వెయిట్ చేస్తాను. అన్ని షాట్స్ పెట్టారు. ఉమ్. నీ క్లోజ్ ఎలా పడుతుంది ఏంటి? అసలు థియేటర్‌లో నా వెనకాల జనాలు, ఆ మధ్యలో ఒక సింగిల్ ఫ్రేమ్‌లో నేను ఒక్కని ముందర ఉమ్, ఆ డైలాగ్‌కి ఆ రచ్చ వేరుంటది అసలది. వా. అసలు వేరుంటది. సార్‌కి ఎంత నచ్చిందంటే ఆ సార్‌కి వైఫ్‌ని పిలిచి చూపించి క్యారవాన్ దగ్గరికెళ్ళి ఎన్టీఆర్ సార్‌కి చెప్పి ఎన్టీఆర్ సార్ నన్ను పిలిచి అప్రిషియేట్ ఎన్టీఆర్ చేసి సార్ కలిసావా వెళ్ళి? భుజం మీద అప్రిషియేట్ కూడా చేశారు నాకు. ఓకే. అసలు నా ఫేవరెట్ యాక్టర్ సార్ ఎన్టీఆర్ సార్. ఉమ్, చాలా బాగా చేసేవారు అని.
సార్ పొద్దు ఎలానో ఉన్నారు, సన్నగా అయిపోయి ముక్కు మొత్తం బయటకు వచ్చేసి బాగా చేసేవారు అని. ఏదో నేను బయటకు వచ్చి ఇంకా అలా మొత్తం ఫుడ్ తినకుండా ఫుల్ వైబ్లో. నువ్వు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది కదా ఎలా పడుతుంది, షార్ట్ ఎలా పడుతుంది, నీ వాయిస్ నువ్వు ఐ మీన్ నీకు అర్థమైపోతుంది. నువ్వు వాయిస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగ సింక్ చేసి ఒకసారి నీకు చూపిస్తారు. ఏమనిపించింది అప్పుడు? అది కట్స్ ఉంది కదా, సో వాయిస్ కరెక్ట్ సింక్ చేయలేదు. సో నేను డబ్బింగ్ చేసేటప్పుడు ఆ సార్ నేను అరిచి నాకు గొంతులోంచి బ్లడ్ కూడా వచ్చింది నాకు ఆ రోజు. అంతా దాదాపు 40-50 టేక్స్ చేపించుకున్నారు సార్ డబ్బింగ్. ఓకే, అది చెప్పేసరికి బ్లడ్ వచ్చేసింది నాకే. సో చాలా బాగుంటుంది షార్ట్, మీరు థియేటర్లో చూస్తే వైబ్ వస్తుంది. సూపర్ సూపర్. సో ఇప్పుడు చరణ్ గారి గురించి చెప్పావు. ఎన్టీఆర్ గారికి చరణ్ గారికి ఉన్న సిమిలర్ క్వాలిటీ ఏదైనా చెప్పగలవా? సిమిలర్ క్వాలిటీ ట్రిపుల్ చూసినట్టు ఫైర్ వాటర్ అసలు అంతే. కాకపోతే రివర్స్ కదా, యాక్చువల్లీ సెట్స్ లో కూడా ఎన్టీఆర్ సార్ కొంచెం ఫైర్ లా ఉంటారేమో, చరణ్ సార్ వాటర్ కదా, రివర్స్ లో ఉంటాయేమో కదా. ఫైర్ లో ఏముండరు సార్, నార్మల్ గానే ఉంటారు సార్, చాలా కూల్ గానే ఉంటారు, ఫైర్ ఏముండరు. అంత ఫైర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఒక యూనిక్ క్వాలిటీ చెప్పు. అంటే ఇప్పుడు ఈయన మ్యాన్ ఆఫ్ మాసెస్, ఈయనేమో మెగా పవర్ స్టార్. సో ఈ వీళ్ళు ఈ స్టార్డమ్ తెచ్చుకోవడానికి ఈవెన్ దో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోజు ఇలా ఇండస్ట్రీని వెళ్తున్నారంటే వాళ్ళ సొంత టాలెంట్. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి రాలేదు ఆ ఆపర్చునిటీ. సో వీళ్ళు ఇలా ఇంత స్టార్డమ్ ఉన్నారంటే వీళ్ళు ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుంది. నువ్వు ఒక యాక్టర్ గా ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఒక యాక్టర్గా అంటే రామ్ చరణ్ సార్లో అయితే ఆ డౌన్ టు ఎర్త్, సో అది చూశాను. మన ఎన్టీఆర్ సార్లో అంటే సార్ 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 చెప్పలేము సార్కి డ్యాన్స్ కానీ సింగిల్ టేక్లో అలా చూసి అలా చేసేయడం కానీ, డైలాగ్ జస్ట్ అలా సినిమా కూడా చూసి అలా చేసేయడం కానీ, అదంతా బై బర్త్ వచ్చింది సార్కి, ఎన్టీఆర్ సార్కి. సో అవి క్వాలిటీస్ సార్కి. సో ఇద్దరిని చూస్తావు, RRR సినిమా చూస్తున్నట్టు నువ్వు ఇద్దరిని చూసేసావు రెండు సెట్స్ లో. అసలు నేను దీంట్లో ప్రశాంత్ గారు 4 minutes ట్రిజర్ గేమ్స్ వదులుతుంటారంటే నేను ఉంటానేమో అని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఒక ఇది RRR వచ్చినట్టు నాది కూడా ఇలా పెద్దిలో ఇలా డ్రాగన్ లో వస్తానేమో అని సో అలా ఎక్స్పెక్ట్ చేశాను. సో ట్రైలర్ అంటే ట్రైలర్ లో నీకు ట్రైలరే మేబీ కలిసి వస్తుందేమో, లక్ ఇందులో ట్రైలర్ అందులో ట్రైలర్ లో వస్తావేమో. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు సార్, ఇంకా వాళ్ళ వైఫ్ ఎన్టీఆర్ సార్. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ట్రైలర్ లో ఏమన్నా. సూపర్ సూపర్. వెయిటింగ్.